ఉదయం లంచ్ బాక్స్ కోసం లేదా నైట్ డిన్నర్ కోసము త్వరగా ఏదైనా రైస్ రెసిపీ కావాలా? అయితే ఈరోజు మనము చాలా రుచికరంగా మరియు సింపుల్గా తయారు చేసుకున్న ఈజీ రైస్ రెసిపీ చూసేద్దాం. ఈ రైస్ రెసిపీకి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. రైతా మరియు పెరుగుతో కూడా తినొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఆలు, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, 2-3 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న ఆలు ముక్కలు, టమాటో ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. రైస్ పొడి పొడిగా మరియు చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. కొంచెం మగ్గాక ఇందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి సరిపోతుంది. ఇందులో నేను సాల్ట్ వేసేసుకున్నాను. ఇది మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. దీనిలో హాఫ్ లెమన్ పిండుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే 10 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇందులో ఆలు, టమాటో, క్యారెట్ వేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. రెసిపీ బ్యాచిలర్స్కి లేదా త్వరగా డిన్నర్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకి లంచ్ బాక్స్కైనా చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రుచికరంగా పొడి పొడిగా వస్తుంది. దీన్ని రైతా లేదా పెరుగుతో కూడా తినొచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ మాత్రం మర్చిపోకండి.